కాలసూత్రం, 15 సారమేయోదనం, 16 తప్తూర్మి, 17 వజ్రకంటకం, 18 శాల్మలి, 19 విశేషణం, 20 నానాభక్షణం, 21 అయఃపానం. 22ది కూడా ఉంది. ఈ 21 పేర్లు గుర్తుపెట్టుకుని, దీంట్లో పాపాలు కూడా గుర్తుపెట్టుకుని, వారు అనుభవించే శిక్షలు కూడా గుర్తుపెట్టుకోవడం ఉంది. అది 22వ నరకం. అది నేను 3 రోజులుగా అనుభవించాను, ఇప్పుడు వదిలిపోయింది. ఇప్పుడు ఈ పేర్లు గుర్తెట్టుకోవడమే కష్టం. ఇవాళ పుణ్యాత్ముల పేర్లే ఏమన్నా, ఇక ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. దీంట్లో మళ్ళీ దేంట్లోకి ఎవడెడతాడు, సెక్షన్స్ వేరుగా ఉన్నాయి మంత్రివర్గాల్లాగే, అంతా సచివాలయమే. దీనికి దానికే ఓ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. 21 రకాల పాపాలు, 21 రకాల శిక్షలు. అందుకని నాకు అనిపించింది 22వ నరకం కూడా ఉందిరా, అది నేను ఈ 3 రోజులు అనుభవించాను అనుకున్నాను. అదేమిటంటే 21 రకాల నరకాల పేర్లు, అందులోకి వెళ్ళే పాపాత్ములు చేసిన పాపాల పేర్లు, వాళ్ళు అనుభవించే శిక్షల పేర్లు కూర్చుని కంఠస్థం చేయడం ఉంది. ఇది 22వ నరకం. అది ఇప్పుడు అయిపోయింది నాకు, ఇంకా సేపట్లో అయిపోయింది. అందులో మొదటిది తామిశ్రం. పరస్త్రీని కానీ, పరధనాన్ని కానీ, పర సంతానాన్ని కానీ అపహరిస్తే తామిశ్ర నరకానికి వెడతా. అక్కడ వాడిని చీకట్నూతులో వారేసి కర్రలతో విపరీతంగా కొడతారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఈ మాట చెప్పి 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 కొడతారు. ఎప్పుడు ఆపుతారో తెలియదు. రెండోది అంధతామిశ్రం. పరధనము, పరస్త్రీ, పరసంతానమే పాపమైతే ప్రత్యేకించి స్త్రీ ధనాన్ని అపహరించడం మరీ పాపం. అది మొగాడైతే వాడు కొంచెం ప్రతిక్రియ చేయగలుగుతాడు. ఆడవాళ్ళు పాపం ఏం చేస్తారండి, వాళ్ళు భర్త పోయి ఉన్నారు లేదా అనాథలై ఉన్నారు, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ పొలాలు ఎవరో ఆక్రమిస్తే బలవంతులైన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ప్రత్యేక రక్షణ కల్పించింది హైందవ సమాజం యొక్క గొప్పదనమే అది. స్త్రీధనం అపహరించినా, స్త్రీని హత్య చేసినా ప్రత్యేక శిక్షలు ఉన్నాయి. అంటే ఈ రిజర్వేషన్ అప్పటి నుంచి ఉంది. ఎందుకంటే బలహీన వర్గాలు, అనుమానమే లేదు అందులో. ఇప్పటికీ బలహీనమేనండి, ఇప్పటికీ బలహీనమే. ఎంత చదువుకొని ఇన్ని ఉద్యోగాలు చేయలేమ్మా, వ్యవహారం వస్తే కొంచెం బలహీనమే అని చెప్పాలి. వాళ్ళకి రక్షణగా మనం నిలబడాల్సిందే. దానికి ప్రభుత్వం కల్పించకపోయినా శ్రీ మహావిష్ణువు కల్పిస్తాడు, అనుమానం వెళ్ళ. అందుకని అంధతామిశ్రం ఎవరికి అంటే ప్రత్యేకించి స్త్రీ ధనాన్ని అపహరిస్తే వాడిని చీకటి బాగా వ్యాపించిన అడవిలోకి తీసుకెళ్లి గ్రద్ద ముక్కులతో పొడిపిస్తారు. గరుత్మంతుడినే పంపిస్తాడు అక్కడికి. కొన్ని వందల గ్రద్దలు, రాబందుల రెక్కల చప్పుడు వినపడలేదా అంటారు. అలా వచ్చి ఇలా పొడుస్తూ ఉంటాయి. ఇక్కడ పలానా ఆవిడ ఆస్తి అంతా అపహరించావు కదా దుర్మార్గుడా అని గుర్తు చేసి. ఇంకోటి ఈ నరకంలోనూ స్వర్గంలోనూ కూడా ఒక వ్యవహారం ఏమిటంటే విచారణ ఉండదండి, శిక్ష తప్ప. విచారణ ఉంటే మన దగ్గర చూస్తున్నాం కదా, ఒక్కొక్క కేసు 25 ఏళ్ళు 30 ఏళ్ళు, శిక్షే ఉండదు ఇక్కడ. ఈలోపు సాక్ష్యాధారాలు తారుమారయ్యాయి, 10 మంది జడ్జీలు కూడా తారుమారయ్యారు. నరకంలో శిక్ష తప్పితే విచారణ నువ్వు చేసావా అని ఎవడో అడగండి. చేశానంటే ఎవడో ఒప్పుకుంటాడండి. అబ్బాయి నీకు తెలియదు పదవారంగాలు అంటాడు, ఇక్కడ మార్చేస్తాడు. అది కుదరదు. విచారణ ఉండదు, శిక్షే. చిత్రగుప్తుడు చేసే పని ఏమిటంటే వీడు స్త్రీధనాన్ని గద్ద మొక్కలు తీసుకెళ్ళి అంతే, వాడి లెక్క వెంటనే పొడవడం ప్రారంభమైపోతుంది. ఇంక వీడిని అడగడం ఉండదు ఇక్కడ, నో ఎక్స్ప్లెనేషన్. అటువంటి శిక్షలు నిజంగా భూమండలంలో పడితే సమస్త భూమండలం పవిత్రం అయిపోతుందండి, వెంటనే శిక్షలు పడితే. అడగబట్టే ఇవన్నీ. ఎవడు ఒప్పుకుంటాడంటే ప్రపంచంలో వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకుంటే మహావిష్ణువు అంత గొప్పవాడు. వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడిని అడగడం ఏంటండి? మూడోది రౌరవం. ప్రత్యేకించి భోజనం దొంగతనం చేస్తే వాడిని ఇంట్లో పెట్టి అన్నం అక్కడ ఎదురుగా పెడతారు. వాడికి ఆ అన్నం అందకపోగా ఎలకలు వాడిని కొరుక్కుని తింటాయి. అన్నంలో పెట్టిన అన్నాన్ని ఎలకలు తినడంతో పాటుగా వీడిని కూడా కొరుక్కుని తింటాయి. వీడికి అన్నం అందదు. నాలుగోది మహారౌరవం. అమాయకుల్ని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి. శూలారోపణం అంటారు, కొరత వేయడం అంటారు తెలుగులో. శూలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన శూలాన్ని నేలలో పాతుతారు. మన కొబ్బరి బొండాలు పీచు తీసేటప్పుడు గడ్డపార పాతుతారు చూడండి, గుణపం అలాగా మన భాగం పైకి ఉండేలాగా. దాని మీద చక్కగా ఈ మనిషిని 2 కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇది శూలారోపణం. దీనికి ఆముక్తమాల్యదిలో చక్కని కథ చెబుతాడు చమత్కారంగా. శూల పృథు అణిన్యాయం అని ఒక అవకతవక రాజును చవట మంత్రి ఉన్నట్టు వాడికి. ఆ ఊళ్ళో ఆ రాజ్యంలోనూ ఒక
ఒక ఇల్లు కట్టుకున్నాడు. మట్టి గోడలతో ఇల్లు కట్టారు ఆ కాలంలో. మట్టి గోడలతో కట్టాడు. పైన ఏదో కాస్త తాటాకులు వేసుకుందాం అనుకుంటూ ఉండగా పెద్ద వాన వచ్చి మట్టి గోడలన్నీ కూలిపోయాయి. వాన కూలిపోతాయి కదా. కూలిపోగానే ఆయన ఏం చేయాలో తెలియక ప్రభుత్వాన్ని అడిగాడు, రాజుగారిని అడిగాడు, ఏమన్నా కాస్త డబ్బులు ఇస్తాడేమో అని, డబుల్ బెడ్రూమ్ లాగా ఏదైనా ఇస్తాడేమో అని చెప్పాను. గోడలన్నీ కూలిపోయి ఇల్లు కూలిపోయింది. ఈ రాజుకి ఇవ్వడం ప్రధానం. నీ గోడలు కూల్చింది ఎవరు అన్నట్టు. ఎవరు కూల్చారు? వాన కూల్చింది, కూలిపోయింది. ఎవరి మీద చెప్పాలో తెలియకపోడు. ఏమన్నా చెప్పకపోతే ఎవడో ఒకటి పేరు చెప్పకపోతే నన్ను వానదేవుడు కూల్చాడు అన్నట్టు. అయితే వెంటనే రాజు అన్నట్టు, మంత్రి ఎవరికి శిక్ష వేయమంటారు? వీడు అభక్త రాజు అయితే వాడు చవట మంత్రి కదా, మబ్బుకి శిక్ష వేద్దాం అన్నట్టు. వాన కురిచింది మబ్బు కదా, అంటే మబ్బును ఉరిదీయండి అన్నట్టు. వీడంత గొప్ప రాజు వీడు. ఈ భటులు అంతకంటే గొప్ప వాళ్ళు మబ్బును ఉరిదీద్దామని బయలుదేరారు. ఏం ఇలా కుదురుతుంది మబ్బును ఉరిదీయడం? అప్పుడు మబ్బును ఉరిదీయడం సాధ్యం కాదు, మబ్బును ఉరిదీయడం సాధ్యం కాదంటే మబ్బుకు కారణం ఏమిటో విచారణ చేయండి అన్నారు. పక్కనే ఒక కుమ్మరాయన కొండలు తయారు చేస్తున్నాడు. ఆ కొండల నుంచి వచ్చేటువంటి పొగ కారణంగా మబ్బు ఏర్పడింది. మరి ధూమం నుంచే మబ్బు వస్తుంది కదా, అందుకని కుమ్మరాయన ఉరిదీయమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఉరిదీస్తాను. నేనేం చేశాను మొర్రో? నేను ఐరైన కొండలు తయారు చేసుకుంటే పొగ రాకుండా ఎలా ఉంటుందయ్యా? దానివల్ల మబ్బు ఏర్పడింది, మబ్బు వల్ల వాన కురిసింది, వాన వల్ల ఎవడో ఇల్లు కూడిందంటే నేనేం చేయను ఇక్కడ అంటే. కానీ ఆయనకు అర్థమైంది, వీడు వెర్రి వెధవులు వీళ్ళు, అవకతవక రాజు చవట మంత్రి ఉన్నాడు ఇక్కడ, ఏం చెబితే అది నమ్మేస్తున్నారు అని. అసలు నేను కొండలు తయారు చేయడం వల్లే పొగ వచ్చింది, పొగ వల్లే మబ్బు వచ్చింది, మబ్బు వల్లే వాన వచ్చింది, వాన వల్ల ఇల్లు కూరింది, ఇవన్నీ నిజమే. కానీ నేను కొండలు తయారు చేయడానికి కారణం ఏమిటో నీకు తెలుసా అన్నట్టు. ఏమిటంటే ఎదురింట్లో పెళ్లి జరుగుతుంది, ఆ పెళ్లి కొడుకు కారణంగా ఐరైన కొండలు తయారు చేశాను నేను, అందుకని దీనికి మొత్తం వాడు కారణం, వాడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు సంగతి ఏం కావాలి అంతే. వాడు పట్టుకుపోయారు. ఈ ఆలోచన లేని పనిది. సోళ పృథు వణి న్యాయం అని కృష్ణదేవరాయలు చెబుతాడు ఈ కథ ఆముక్తమాల్యతలో. మార్గశిర మాసం వస్తుంది కదా, చెప్పుకుంటే పుణ్యం. ఆయన దగ్గరికి ఆయన ఆలోచన, ఏమిటిది నన్ను ఎందుకంటే ఆయన చెప్పాడు నువ్వే కారణం కొండలు తయారు చేయమన్నాడు. కొండలు ఎందుకు తయారు చేయమన్నా? పెళ్లి కోసం. అని వీడి దగ్గరికి వచ్చి ఏమిటిరా నా పేరు చెప్పాడు. ఇగో కంగారు పడకో, వీళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తున్నారు, నువ్వేదో చెప్పే అన్నట్టు. ఆయన తీసుకెడుతున్నా, ఇంతకే నన్ను ఏం చేస్తావు అన్నట్టు. చూసావు కదా ఎలాగుంది అబ్బాయా, చూసావా సోలం, ఇది గుచ్చుతాం అన్నట్టు. అయిపోయి అని వాడో తెలుగు ఉపయోగించాడు. ఇది చాలా లావుగా ఉంది, నేను చాలా సన్నగా ఉన్నాను, కుదరదు పట్టదు. వాడు తెలుగువాడు, నేను చాలా సన్నగా రమణారెడ్డిలో ఉన్నాను నేను, ఇదేమో ఇంత లావు ఉంది, ఇది దీనికి నెల్లూరు కాంతారావు లాంటి వాడు సరిపోతాడు, నేను సరిపోను. అందుకని మీరు ఎవరన్నా లావుపాటి వాడిని చూసుకోండి, నన్ను వదిలేయండి అన్నట్టు. వీడు వెంటనే లావుపాటి వాడు ఎవరు దొరుకుతాడని చూశాట. ఎవడో అరుగు మీద ఖాళీగా ఇంట్లో కూర్చునేందుకు ఓపిక లేక బాగా పొట్ట అది పెద్దగా ఉండి తొడలు పెద్దగా ఉండి అరుగు మీద కూర్చున్నట్టు వాడిని మోసుకుపోయాట. నన్నెందుకు మోసుకుపోతున్నారంటే లావుగా ఉన్నా సోలారోపణ ఎత్తామంతే, ఇంకేం లేదన్నట్టు. పనికి మాలిన రాజు ఉంటే పరిపాలన ఇలాగే ఉంటుందండి. సోల పృథు వణిన్యాయం అని అముక్తమాల్యతలో చెబుతాడు. సోలారోపణ ఇది చమత్కారంగా ఉన్న, అది భయంకరం. శ్మశానంలోనే ఆ శూలాన్ని నాటి ఈ జీవికి శిక్ష శ్మశానంలో వేసేవారు, ఆ దేహాన్ని అలా వదిలేసేవారు. విచిత్రం ఏంటంటే ఈ శూలారోపణలో మనిషి చావడు, 2 రోజులు బతుకుతాడు కనీసం, ప్రాణం పోదు. లోపలికి వీడు గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆడిన కొద్దీ ఆ శూలం దిగుతూ ఉంటుంది, దిగిన కొద్దీ గిలగిల్లాడతాడు. ఇక వర్ణించలేము దాన్ని అసలు. విచిత్రం ఏంటంటే ఆ చర్మం మొత్తం రాలిపోతుంది, ఎముకలు మొత్తం విరిగిపోతాయి. ఆశ్చర్యం, వెంట్రుకలకు ఎంత బలం ఉందోనండి. వాడు పూర్తిగా చనిపోయినా కూడా 3 నెలల వరకు ఆ వెంట్రుకల కిందకి రాలవు. ఎందుకంటే తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడతాయట. గరుడ పురాణంలోనే చెబుతాడు ఆ విషయాన్ని. ఆ 4వ నెలలో వెంట్రుకలు ఏర్పడినవి ఎంత బలంగా ఉంటాడు. శూలారోపణ చేసి మొత్తం మనిషిని చంపేసినా వెంట్రుకలు పోవు. అది కారణం కష్టం అవుతుంది. అందుకే కొన్ని చోట్ల మీరు గమనించండి, శవానికి మొత్తం క్షురకర్మ చేస్తారు, గడ్డం గీసేస్తారు, జుట్టు తీసేస్తారు. ఇది ఎందుకు అవి కాలవవి, చాలా యాతన అయిపోతుంది. అక్కడ చొర మండుతూ విచిత్రమైన శబ్దాలు వస్తాయి, వింటే భయపడతారు, పర్యావరణానికి కూడా ఇబ్బంది. అది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైందవ కర్మకాండ ఉంటుంది. ఆచారాల్లో గుండు గీయమంటే గీయాలి, గీసుకోమంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరూ గీసుకోవాలి. ఫ్యాషన్ కోసం గీసుకోనంటే కుదరదు ఇక్కడ, అది లెక్క. దానికోసం చెప్పారు సమాజం అంతా బాగుండాలి. ఈ కర్మకాండ వల్ల మళ్ళీ వీధిలో ఎటువంటి రోగాలు ఎవరికి రాకూడదు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అలాగా 4వది అయినటువంటి మహారౌరవంలో అమాయకుల్ని గనక మనం వధిస్తే, చంపితే, వాడు బలహీనుడు కదా, వాడు డబ్బు లేదు కదా, ఏం చేయాలి, స్త్రీయే కదా అని ఏమన్నా కిరాయి గుండాలను పెట్టి లేపేస్తున్నారా? ఈ మధ్యన సుపారీ ఇచ్చామని చెప్పేసి అలా ఇస్తే, సుపారీ ఇస్తే అక్కడ పెద్ద పేరీ వాడు ఇస్తాడు ఖచ్చితంగా మనకి. అటువంటి జరుగుతుంది. తర్వాత కుంభీపాక నరకం ప్రత్యేకత ఏమిటంటే కల్తీ,
ఆహారంలో కానీ, వస్తువుల్లో కానీ, కూరగాయల్లో కానీ, నూనెల్లో కానీ, నేతుల్లో కానీ ఇవాళ ఎన్ని కల్తీలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఈ కల్తీ చేసిన వ్యాపారస్తుడిని పైకి తీసుకెళ్ళి సలసలా కాగే నూనెలో పెట్టి ముంచి తీస్తారు. విష్ణు సహస్రం పూర్తయ్యే వరకు తీస్తారు. 108 సార్లు తీస్తారు. ఒకటి విష్ణు సహస్రం చదవమని 108 శ్లోకాలు అయ్యే వరకు తీస్తారు. ఇలా అయ్యాక కూడా ఎందుకు వదిలేస్తారంటే కనీసం ఈ దశలో విష్ణు సహస్రం విన్నావు కదా పో అని చెప్తారు, కొంత రెమిషన్ ఇస్తారు. అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. అది కుంభీపాకం. సూచీముఖం తర్వాత ఎవరైనా ధనం బాగా కోట్ల కొద్దీ సంపాదించి నా అంత డబ్బు ఉన్నవాడు ఎవడూ లేడు అని మదంతో బంధువుల్ని మిత్రుల్ని మర్చిపోయి అవమానిస్తే వాడికి సూచీముఖం, బొంత కుట్టు సూది పట్టుకొచ్చి ఒళ్ళంతా బొంత కుట్టినట్టే కుడుతూ ఉంటారట. రోజంతా 24 గంటలు అయ్యావు. అదో విచిత్రమైన శిక్ష. అందుకే దాన్ని సూచీముఖం అన్నారు. బొంత కుట్టు సూది అంటే వాడిని కుట్టే సూది ఒకటి ఉంటుంది, అక్కడ ఉండదనుకోకండి. ఎవడికి తగింది వాడికి ఉంటుంది. అది సూది పెట్టి బొంత కుట్టినట్టే కుడుతూ ఉంటారు అంతే. ఇలాగ ఎప్పటికీ తెమలదు అది. ఇంకా అదే సూచీముఖం. అశిపత్రవనం తర్వాత 7వ నరకం అశిపత్రవనం. ధర్మధిక్కారం చేసిన వాడికి లోకంలో ఆచార సంప్రదాయాలు ధర్మం కోసం ఏర్పడతాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో ధిక్కారం చేయకూడదు. పెద్దలు చెప్పినట్టు చేయవలసింది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఫ్యాషన్ల కోసం వాటిని మానేయడానికి వీల్లేదు. ధర్మాల్ని, ఆచారాలని, సంప్రదాయాలని ధిక్కరిస్తే అశిపత్రవనం అంటే కత్తుల బోను. అసి అంటే కత్తి, కచిపత్రం అంటే కత్తుల బోను. కింద కత్తుల బోను, కత్తులు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ బోన్లో పడేయడం తీయడం. అది కూడా 108 సార్లు లెక్క చేస్తాడు. చచ్చిపోతాడు ఈ లోపు వాడు, చావడు. చచ్చినంత వరకు శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన ఇంకో మాట 8వది అవీచి అనే నరకం అన్న. అవీచి ఏమిటంటే ఎంత గొప్ప న్యాయమూర్తి అయినా సరే, ఎంత గొప్ప ప్రభు అయినా సరే నిర్దోషికి దండన విధిస్తే అతన్ని చెరుకు గడల తిప్పే గానుగలో పెట్టి తిప్పుతారని చెప్పాడు గరుడ పురాణంలో. నిర్దోషికి దండన విధించకూడదు. అన్ని సమగ్ర విచారణ చెయ్యాలి. దోషికి శిక్ష తప్పినా అది వేరే విషయం. ఎందుకంటే ఇక్కడ శిక్ష తప్పించుకున్న వాళ్ళు అక్కడ అనుభవిస్తాడు. కానీ నిర్దోషికి ఇక్కడ శిక్ష పడింది అంటే ఈ తీర్పు ఇచ్చిన వాడు అక్కడ అనుభవించాలి దాన్ని. అందుకని ఎవరో లంచాలు ఇచ్చారనో, ఎవరో అధికారంలో ఉన్నారనో వారు చెప్పినట్టు విని తీర్పులు మార్చేయకూడదు. ధర్మశాస్త్రం పట్ల మన హైందవ పురాణం ఎంత జాగ్రత్త వహించిందో మనం ఆలోచించాలి. నిర్దోషికి శిక్ష విధిస్తే ఈ ప్రభువుని, ఈ ప్రభుత్వానికి అధిపతి అయిన వాడిని లేదా ఈ జడ్జిని పట్టుకెళ్ళి అక్కడ గానుగులో పెట్టి తిప్పుతారు. చెరుకు గడలు తిప్పినట్టే మొక్కలు నలిగిపోవలసిందే. చెరుకు రసం తీసేవాడు చూడండి, ఇలా తీస్తాడు అంతే, అలా అయిపోవలసిందే. తర్వాత 9వది అంధకోపం. కొంచెం చిన్న విషయమే ఇది, కానీ మనం జాగ్రత్త పడాలి. వృధాగా ఏ జీవిని చంపొద్దు. నల్లులు, చీమలు, దోమలు, పాములు సహా చెబుతాడు ఈ పట్టికలో పురాణాలు. వృధాగా చంపొద్దు. నిన్ను కుట్టింది చంపు అంతే. ఆ అధికారమే మనకుంది. దోమలను ఎప్పుడు మనం చంపాలనుకుంటే దోమలు రాకుండానే నివారణ పెట్టుకోవాలి. కుట్టింది అనుకోకుండానే దెబ్బేస్తాం. అంతేగాని ఇంకా పుణ్యపాపాలు దీనికి ఏం పాపమో గరుడికి బాటి వారిని అడుగుతాం. అంతవరకు దోమ కొట్టకుండా ఉంటుందా? కుట్టిందో దెబ్బ వేసే దాని కర్మ. కొట్టకుండా ఉండాలంటే వచ్చే ముందే ఇంట్లో ఆలౌట్ పెట్టుకో. పడుకునే ముందు 2 గంట సేపు పెట్టి తర్వాత ఒక అరగంట సేపు వదిలి. చాలామంది అజ్ఞానం తెలియక ఆలౌట్ అలా ఉండగానే పడుకుంటారు. దాన్ని తొందరగా చంపుతుంది, మనం కొంచెం ఆలస్యంగా చంపుతుంది, అంతే తేడా. అది పీల్చకూడదు. ఆలౌట్ లాంటిది పెట్టాము అంటే 2 గంటలు అలా వదిలేసి తర్వాత తలుపు తీసేయాలి. 1 గంట సేపు తీసేయాలి. ఆ గాలి అంతా బయటికి పోవాలి. అప్పటికి ఉన్న దోమలేవో పోతాయి, నువ్వు పడుకో. ఎందుకంటే తెల్లవారులో అలా ఉంచేస్తారు కొంతమంది, అసలు 24 గంటలు. చాలా ప్రమాదం అది. అందులో పసిపిల్లలు అంటే మరీ ప్రమాదం. ఈ వృధాహింస, నల్లుల్ని కానీ, చీవలను కానీ, దోమలను కానీ, చివరికి పాములు కానీ, పాము అయినా సరే మనకి భయం అవుతుంది. భయం అవగానే చంపేయకూడదు, మనమే తప్పించుకోవాలి. అది మన వేటాడేదో పగబట్టినట్టుగా కాలు పట్టుకుంటే అప్పుడు చంపచ్చు, అది వేరే విషయం, దాని కర్మ. కానీ అదేదో పక్క నుంచి ఆ సందువంచి పోతుంటే మనం పనిగట్టుకుని వెళ్ళి చంపకూడదు. అందుకని పావును చంపడం దోషమని పల్లెటూళ్ళలో ప్రజలు అంటారు కూడా. వాళ్ళు చంపితే గుడి కడతారు మళ్ళీ. ఈ పల్లెటూళ్ళలో ఈ నమ్మకాలు ఎందుకునంటే జీవహింస జరగకుండా ఉండాలి. అంధకోపం. తర్వాత వైతరణి, ప్రత్యేకించి జీవహింసే చేయొద్దు. అందులో గోవధ అసలే చేయొద్దు. గోవధ చేస్తే పాపం కూడా ఇందాక చెప్పేమే, చీము, రక్తం, వెంట్రుకలు, గోళ్లు వ్యాపించినటువంటి వైతరణి నదిలో మునగానాం తేలానాం అదే లెక్క. అదే 10వ నరకం ఖచ్చితంగా. తర్వాత 11వది పూయోదం అంటారు. పెళ్లి చెడగొడితే శిక్ష అండి. ఇది వివాహ భంగం. ఏదో పెళ్లి సంబంధం కుదురుతోంది, మనం చెడగొట్టద్దు.
మనకు బాగా ఆత్మీయులై ఉండి వాళ్ళు మోసపోతారు అనిపిస్తే ఓ మాట చెప్పడం వేరే విషయం అది. కానీ కొంతమంది మన ఇంట్లో అవ్వలేదు వాళ్ళ ఇంట్లో అవితే ఎలాగా అన్నట్టుగా ఏవో మాటలు చెప్తారు. ఇక్కడ వివాహ సంబంధాన్ని చెడకూడదు. అంతేకాదు ఈ రోజుల లెక్క ప్రకారం దీనికి ఇంకో మాట జోడించుకోవాలి. దంపతుల మధ్య కూడా విభేదాలు మనం పెట్టకూడదమ్మా, అది వేరే విషయం, అది మహాపాపం. అది ఒకవేళ వాళ్ళు ఏదైనా విడిపోయే పరిస్థితుల్లో నచ్చ చెప్పాలి కనీసం. ఇటు వాళ్ళు అటు వాళ్ళు బయట వాళ్ళు కూడా కలిసి ఉండండి అమ్మా, నేను అవసరమైతే అతనితో మాట్లాడతాను అని ఆ అమ్మాయికి చెప్పాలి. అవసరమైతే ఆ అమ్మాయిని ఒప్పిస్తానయ్యా, చెప్తానయ్యా, అంత తిక్క మనిషి కాదయ్యా అని ఈ అబ్బాయికి చెప్పాలి. ఆ రకంగా దంపతుల చేత కాపురం చేయించే పని చెయ్యాలి. కానీ విడగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది అంటే పూయోద మలమూత్రాలతో నిండిన సముద్రంలో ముంచడం తేల్చడమే పని అని చెప్పారు. నువ్వు పవిత్రమైన సంబంధాన్ని జడగొట్టావు, వివాహం జడగొట్టావు, వివాహ బంధాన్ని జడగొట్టావు. ఇవాళ మన మాటల ద్వారా ఎంతమందిలో అహంకారాన్ని పెంచేసి వివాహ బంధాలు దెబ్బతీస్తున్నామో దయచేసి అందరం ఆలోచించుకుందాం. రెచ్చగొట్టకూడదు. అమ్మాయి కానీ అల్లుడు కానీ కొడుకు కానీ కోడలు కానీ ఇంటికి కానీ బయట వాళ్ళకి కానీ ఫోన్ చేసి ఏదైనా విభేదాలు చెబితే సర్దుకో అంతే చెప్పాలంతే. వీలైనంత వరకు సర్దుకో. అంత సర్దుకోలేనంత ఘోరమైతే వాళ్ళే చూసుకుంటారు ఆ వ్యవహారం, మనం చేయక్కర్లేదు. నీకెందుకు వచ్చాయి నేను చూసుకుంటా అంటే పూయోదం అనే నరకం ఖాయం. వివాహ బంధాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. 12వది కృమి భోజనం. సంపాదించిందంతా తానొక్కడే తింటే బంధువులకి పెట్టకుండా మిత్రులకు పెట్టకుండా కొంతమంది మరీ పిచ్చినారతనంతో కుటుంబ సభ్యుల కోరికలు కూడా తీర్చకుండా దాచేసుకుని వాడొక్కడే తినేసి ఇంట్లో ఏదైనా మంచి కూర వండినా మంచి పచ్చడి చేసినా ముందు వాడిని నాకేసి తర్వాత మీరు ఉంటే తినండి లేతే లేదు అన్నదంటే వాడిని క్రిములు కీటకాలు ఉండే సెప్టిక్ ట్యాంక్ లాంటి దాంట్లో పారేసి ఓ నెల ఉంచుతారు అక్కడ. అది క్రిమి భోజనం అంటారు. దాని పేరే క్రిమి భోజనం. ఎవరికి పెట్టకుండా నువ్వు తిన్నావు కదా, అనుభవించు. మోఘమన్నం విందతే అప్రచేతాహ అని వేదంలోనే చెప్పారు. తన కోసం తాను వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. కేవలాగో భవతి కేవలాది. తన కోసమే తాను వండుకున్నాడు, ఇంకెవరికి భోజనం పెట్టలేదు అంటే పాపాన్ని వండుకుని తిన్నట్టే. అది 12వది. 13వది ఉంది ప్రాణరోధం, హత్యలు. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి. లోకంలో జరుగుతున్నవి పత్రికల్లో వార్తలన్నీ హత్య లేదా ఆత్మహత్య, మరో మాట లేదండి. హత్య లేదా ఆత్మహత్య, చేస్తే హత్య లేదా చేసుకుంటే ఆత్మహత్య. బలహీనుడు ఆత్మహత్య చేసుకుంటాడు, బలవంతుడు హత్య చేస్తాడు. ప్రాణరోధం అంటే హత్యే కదా, దాని నరకం పేరే ప్రాణరోధం. దానికి శిక్ష ఏమిటంటే నరకంలోకి తీసుకెళ్లి ప్రత్యేకమైన ఒక గదిలో పెట్టి బల్యాలతో బాణాలతో వేట కొడవళ్లతో వేటాడతారు. మనిషి చావడం, ఒక్కో అవయవం తెగిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్నే నరకాలంటే అతికించి మళ్ళీ నరుకుతారు. ఆ సౌకర్యం కూడా ఉంది. ఫ్రీగా శస్త్రచికిత్స చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు, మళ్ళీ నరుకుతారు. నరకాలంటే అతకాలగా అంత వాళ్ళు మంత్రశక్తితోనే చేయగలరు. వాళ్ళు మేము అబద్ధాలు అనుకోవద్దు దయచేసి. అన్ని పక్కా సత్యాలు, అనుమానం ఎలా నిజమవుతాయో రేపటి ప్రసంగంలో చెబుతాను నేను. అన్నీ మన అనుభవాల మీద రుజువు అవుతాయి, ఏం అనుమానం లేదు. అన్ని పక్కా నిజమవుతాయి, ఒక్కటి కూడా అసత్యం లేదు. అది ప్రాణరోధం. అందుకని వాడిని అలా బాధపడతారు బాణాలతో బలాలతో. 14వ నరకం కాలసూత్రం. తల్లిదండ్రులను చూడని వాళ్ళని, వృద్ధులను ధిక్కరించిన వాళ్ళని, వృద్ధులకు అన్యాయం చేసిన వాళ్ళని, వాళ్ళ చేత ఆస్తులు రాయించేసుకుని వాళ్ళని గెంటేసిన వాళ్ళని ఎంత భయంకరమైన శిక్ష వేస్తారు అంటే తల్లకిందులుగా వేలాడదీసి కింద మంట పెడతారు. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి, పత్రికల్లో ఎన్ని వార్తలు వస్తున్నాయి. వృద్ధులు ఎంత నిరాదరణకు గురవుతున్నారు. పత్రికల్లో అయితే వారానికో వ్యాసం వస్తుంది వృద్ధుల నిరాదరణ మీద, వారానికో వ్యాసం. చివరికి ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయవలసి వస్తుంది వృద్ధుల్ని కాపాడడానికి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఏదో రోజుకి PMVY వయోజన యోజన అని పెట్టి 8% వడ్డీ ఇచ్చాడు. 8% వడ్డీ వృద్ధులకి. అది సీనియర్ సిటిజన్స్ 60 ఏళ్ళు దాటాలి ఖచ్చితంగా. 8% వడ్డీ మామూలుగా ఎక్కడ బ్యాంకుల్లో లేదు కదా, ఇచ్చారు. ఎందుకంటే వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కాస్త వడ్డీ ఎక్కువ ఇద్దాం, వాళ్ళు ఏదో ఇంట్లో ఉండి కాలక్షేపం చేసుకుంటారు. అంటే జరిగిన ఘోరం ఏమిటంటే నేను కూడా అందులో కొంత 60 ఏళ్ళు దాటాక నేను కొంత డిపాజిట్ చేశాను. కానీ తర్వాత మొన్నెప్పుడో మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు ఆ పథకం లేదన్నారు. అదేమిటన్నా, మొత్తం బ్లాక్ మనీ అంతా రకరకాల వాళ్ళందరూ పట్టుకొచ్చి అందులో దాచేస్తున్నారండి. 60 ఏళ్ళు దాటైన నిబంధన ఒకటే కదా. రకరకాలుగా సంపాదించామని కోట్లు దాచేస్తే చివరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వడ్డీ ఇవ్వలేక ఆ పథకం రద్దు చేశారు. బాబోయ్ తీసేయండి, ఈ దేశంలో కష్టం ఇదంతా. ఎవరికి మానవత్వం ఉండదు.
ప్రభుత్వం ఏమండి ఉచిత పథకం పెడితే పెట్టచ్చండి, వికలాంగులకో దివ్యాంగులకో ఎవరికైనా వితంతువులకో పెట్టండి. మనం ఎందుకు తీసుకోవాలండి? ఖాళీగా కూర్చుని మనకేం సిగ్గు లేదా? బిచ్చగాళ్ళమా? వద్దని చెప్పలేమా? అబ్బే వచ్చిందలాగే. ఎవరైనా అక్కడ అక్షయ పాత్రాన్ని పెట్టి భోజనం పెడతారంటే జమీందారు ఇళ్ల నుంచి కూడా వెళ్ళిపోతారు అక్కడికి. ఎవరి కోసం పెట్టారు? అది అన్నం లేని వాళ్ళ కోసం. వాళ్ళకి దక్కాలంటే మనం వెళ్ళకూడదండి. ఆ జ్ఞానం మనకే ఉండాలి. ప్రభుత్వాల మార్పు కాదండి, ప్రజల్లో మార్పు రావాలి. ఆ ప్రజల్లో మార్పు కోసమే నేను చాలా తాపత్రయపడుతున్నానమ్మా, చాలా తాపత్రయపడుతున్నాను. ప్రవచనం ద్వారా ప్రజల్లో మార్పు. ముఖ్యంగా నాకు నమ్మకం ఏమిటంటే ఇవాళ యువతరం 20 నుంచి 40లోగా ఉండేవాళ్ళు 90% తెలుగు వాళ్ళు నా మాటలు వింటున్నారు. నాకు ఆనందంగా ఉంది. నాకు ఆనందం. ఖచ్చితమైన మార్పు వస్తుంది సమాజంలో, ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇంకా 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఇలా వెళ్ళిపోతే చాలు, ఇంకా మార్పు తట్టుకోలేరు. కానీ యువతరం అలా కాదు, మారాలి. ఎందుకు చెప్పారు ఆయన అని మార్పు ఆశిస్తారండి ఖచ్చితంగా వాళ్ళు. ఖచ్చితంగా భవిష్యత్ తరం మారుతున్నామా? లేకపోతే భగవంతుడు మాకు ఇంత శక్తి ఇచ్చాడు అంటే నీ కర్తవ్యం ఇది, నువ్వు చేయమని. ఈ మనిషి మధ్యాహ్నం భోజనం చేశారు, ఇప్పుడు ఎడితే 2 పళ్ళు తిని పడుకుంటాను. 2010 నుంచి నాకు నియమం అంతే, 2 పళ్ళు తినడం పడుకోవడం. మరి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యాహ్నం అన్నం పెట్టిన వాళ్ళు ఆ తల్లి అడిగింది, ఏమంటే ఏమి తింటలేదు మీరు? చెప్పడం అలాగాను. అమ్మవారిని అడుగమ్మా, నాకేం తెలుసు అన్నాను. పొద్దున్న టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ మనాడు పొద్దునే ఇంకా రాత్రి ఇది అయ్యాక ఇంటికి వెళ్ళడం, వారి ఇంట్లో కూర్చొని 2 పళ్ళు తినడం, అంతే. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? లోకాన్ని బాగు చేయడం కోసం భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తున్నాడని భావిస్తున్నాడు. తల్లిదండ్రులను నిరాదరణ చేస్తే తల్లకిందులుగా వేలాడదీసి మంట పెడతారు. 15వ నరకం సారమేయోదనం. ఇది ప్రత్యేకం ఇవాళ బాగా చెప్పుకోవాల్సిన మాట. క్లబ్బులు పబ్బులు నడిపేవాళ్ళు, అందులో ఆడేవాళ్ళు, జూదం ఆడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి కుక్కలకి భోజనంగా వేస్తారండి. గరుడ పురాణంలో ఉంది. ఇప్పుడు జూదం ఆడాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి. కుక్కలకి భోజనంగా వేస్తారు. జూదం అంత నేరంగా భావించారు. ఎందుకు జూదం అంటే జూదం అనుకోకండి, కోడి పందాలంతే, బెట్టింగ్. వాడెవడో గెలుస్తాడని వీడు బెట్టింగ్ ఏమిటండి? తెలంగాణ ఎన్నికలకి భీమవరంలో బెట్టింగా? ఇంత విచిత్రం ఎక్కడైనా ఉందా? భీమవరానికి తెలంగాణకి ఏం సంబంధం? ఇక్కడ ఎవడు గెలిస్తే వాళ్ళకెందుకు కావాలంతే. ఊడు పొగరు, నా ఇష్టం అంతే. ఎకరాలు పోగొట్టుకోవడం, ఇంట్లో ఆడాళ్ళు ఏడుస్తూ కూర్చోవడం. ఇక్కడ ఎందుకంతా? నీకు ఎవడు గెలిస్తే నీకే, నీకు ఒరిగేది ఏంటి ఇక్కడ? ఇదే మన పిచ్చి. ఈ బెట్టింగ్ రుణయాప్పుల వల్ల ఎంతమంది మోసపోతున్నారో చూడండి. దానికి శిక్ష పెట్టాడు గరుడ పురాణంలో. దీనితో రుణయాప్పు బెట్టింగ్ అన్నాడు. అప్పుడు మాట అప్పుడు చెబుతాడు. జూదం అంటే ఏంటి మరి? జూదం ఆడితే కుక్కలకి వేస్తారు భోజనం కింద. భోజనం అంటే ఏమిటి? ముక్కల కింద కుక్క కరిచేస్తూ ఉంటుంది. వీడు ప్రాణం పోదు, కండలు ఊడిపోతూ ఉంటాయి. అది కండలన్నీ లాగేగానే ఒక్కసారి ఎమకింకరుడికే చూస్తుంది. వాడు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు, మళ్ళీ వస్తుంది రెండోసారి. కానీ సరిపోదు, చాలా క్లబ్బులు పెట్టాడు. ఇది శిక్ష. ఇంత భయంకరంగా ఉంది, తేడా ఏముండదు ఇందులో. ఇంకోటి తప్తూర్మీన నరకం ఉంటుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని అక్కడికి తీసుకెళ్ళి ఏ పురుషుడితో సంబంధం పెట్టుకుందో ఆ పురుషుడు ఇనప విగ్రహాన్ని అక్కడ పెట్టి దాన్ని బాగా కాల్చేస్తారు. ఆ పురుషుడిని కౌగులించుకోమని 1.5 గంట అట్టి పెడతారు. వాడితో పెట్టుకున్నావు కదా, మొగుడిని కాదని కౌగులించుకో, తిక్క కుదిరిపోతుంది. పురుషుడైనా అంతే. ఏ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడో ఆ స్త్రీ ఇనప విగ్రహాన్ని అక్కడ తయారు చేయించి దాన్ని బాగా కాల్చేసి, కమ్మరి దుకాణంలో అంటిస్తారే అలా కాల్చేసి, వెళ్ళు దాన్ని కౌగులించుకో, దాని మీద మోచుతేనే కదా పెళ్ళానికి అన్యాయం చేసావు, పిల్లలకి అన్యాయం చేసావు, దాన్ని పెళ్లి చేసుకున్న రకంగా అన్నవరం పట్టుకెళ్ళి. దేవుడికి తెలియదు అనుకుంటున్నావా? పట్టుకెళ్ళి దాన్ని కౌగులించుకో, ఏముందో చూడు అని. అదే అవయవాలతో అదే రకమైన మూర్తిని ఇనప విగ్రహాన్ని తయారు చేసి కౌగులించుకునేలా చేసి పక్కన దగ్గరుండి మొత్తం అయ్యే వరకు 2.5 గంటల సినిమా అయ్యే వరకు బయట రావడానికి లేదు. మధ్యలో పాప్కార్న్ కూడా ఉండదు, ఒకటే ఇంటర్వెల్ లేదు. సినిమాలో అయితే పాప్కార్న్ ఉంటుంది. ఇది పాపకారణం కదా, అందుకని దీనికి ఇంటర్వెల్ ఉంటుంది. అది పాపకారణం, ఇది పాపకారణం, అందుకని దీనికి ఇంటర్వెల్ ఉండదు. అది తప్తూర్మి అని అనుకో. 17వది వజ్రకంటకం. సమాజంలో వ్యాధులు వ్యాపించకుండా మన పూర్వులు తీసుకున్న జాగ్రత్త. వాళ్ళ స్వలింగ సంపర్కాలను చట్టబద్ధం చేస్తారు. వ్యభిచారానికి సహజీవనం అని అందమైన పేరెట్టారు. ఎలా పెడతారో తెలియదు, అదే వ్యభిచారం. పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి కలిసేలా ఉంటే వ్యభిచారం కాకపోతే ఏమంటారన్నదని దానికి సహజీవనం అని పెట్టారు. ఇక్కడ ఏదో పెద్ద పవిత్ర జీవనంలాగా.
మొత్తం అందరూ తయారయ్యారు. ఇక్కడ యువతరంలో కొంతమందికి పెళ్ళిళ్ళు నచ్చడం లేదు. ఎందుకంటే అనవసరంగా సహజీవనం, అది కూడా మానేరాదా? అబ్బాయి అది మానలేడు ఇక్కడ. అంటే లైంగిక భోగానికి ఆడది కావాలి, మొగాడు కావాలి. వివాహ బంధం, పిల్లలు, ధర్మం ఏం వద్దు. ఎక్కడైతే ఇది ఇలాగే పెడితే సమాజం ఏమైపోతుందో ఆలోచించండి. మనకంటే 5,000 ఏళ్ల ముందు, ఇంకా చెప్పాలంటే లక్షల ఏళ్ల ముందు ఆలోచించిన గరుత్మంతుడికి, విష్ణుమూర్తికి, వ్యాసభగవానుడికి నమస్కారం. వ్యాసభగవానుడికి నమస్కారం. వజ్రకంటకం అంటే జంతువులతో సంభోగం. పశు సంభోగం చేస్తే మూతిలో పడేసి వాతలు పెడతారు ప్రత్యేకంగా. పశువులతో సంభోగిస్తావు, దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయి. నా ఇష్టం అంటే కోర్టు ప్రకారం ఎలా ఉంటుందంటే లైంగిక వాంఛ తీర్చుకుందుకు రాజ్యాంగం హక్కు కల్పించి, ఇదా జంతువులతోట వాళ్ళని శిక్షించాలి. ప్రతిదీ చట్టబద్ధం ఎలా చేస్తారండి? సమాజం చెడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జంతువుతో సంభోగం వల్ల వాడికి ఒక వ్యాధి వస్తుంది, వాడు తర్వాత పెళ్లి చేసుకుంటాడు, భార్యకు వస్తుంది. వీడు ఇంక జంతువులతోనే ఉంటాడని ఏం లేదు కదా. ఇవి నిషేధించాల్సిన విషయాలు. ఇవి మీకు కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు ఇలాంటి వాటి వల్ల వ్యాపిస్తాయి. చైనా నుంచి వచ్చింది కరోనా. ఎందుకు వచ్చిందండి? వాళ్ళు ఏం తింటారో గమనించండి. కుక్కల్ని తింటారు, కోతుల్ని తింటారు, బల్లుల్ని తింటారండి వాళ్ళు మనుషుల. పాములు తింటారు, పాములు పాయసం చేస్తారు చైనాలో. మనం హాయిగా సేమియా తీసినట్టే పాముని తీస్తారు వాడు. ఇంక మళ్ళీ సేమియా తినలేరు ఎవరు, అయిపోయింది అంతే. పాముల పాయసం. నేను సింగపూర్ పర్యటన చేసినప్పుడు అక్కడ సింగపూర్లో చైనా వాళ్ళు ఎక్కువ. చైనా రెస్టారెంట్ అని ఉంది. సరే అక్కడికి మనకి పనే ఉంది. ఈ తెలుగు ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ, రమణ గారు అని. ఆయన మమ్మల్ని తీసుకు ఆయనతో పాటు మేము బయట ఆరుబయట నిలబడి మాట్లాడుకుంటున్నాం. వెన్నెల అది బాగుంది కదా. అప్పుడు ఈ చైనా రెస్టారెంట్ అంటే నేను ఇందులో ఏమి వండుతారని అడిగాను. పాముల పాయసం వండుతారు, బల్లుల్ని వేపుడు చేస్తారు, కప్ప కాళ్ళు ఫ్రై అన్నారు. ఈ బాబోయ్, కప్ప కాళ్ళు ఫ్రై, ఈ పదం ఎంత బాగుందిరా అనుకున్నాను. అదేమిటండి వాళ్ళకు లెక్కేమీ లేదా? మేము ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నాం. నాకు పరిశీలన అలవాటు కదా, గొప్ప చమత్కారం జరిగింది. ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటూ ఈ రమణ గారు నాకేదో చెబుతున్నాడు ఇక్కడ ఇలా జరుగుతుంది. వాళ్ళకి ఇది అది అని ఏం లేదా, అన్నిటినీ తింటారా అన్న. అంటే ఈ పక్కన ఉన్నాయని అన్నాడు, రమణ గారు అన్నాడు, వాళ్ళకు ఒక లెక్క ఉందండి చైనా శాస్త్రంలో, ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చు అన్నారు వాళ్ళు. ఆకాశానికి వీపు చూపించే ఏ జంతువునైనా తినేయచ్చండి, వాళ్ళకి అంతకంటే లెక్కేమీ లేదు. ఆకాశానికి వీపు చూపించిన జంతువు ఏముంటుందండి అసలు? ఇలా అన్నప్పుడు ఏమైంది, నాతో మాట్లాడుతున్న ఒక తెలుగు ఆయన చిల్లర డబ్బులు కింద పడ్డాయి. ఆయన వంగాడు, వంగకయ్య బాబు నిన్ను తినేస్తాడు. నా చమత్కారం నాకు ఉంటుంది కదా. ఆయన జేబులో చిల్లర డబ్బులు కింద పడ్డా, అవి తీసుకుంది ఏదో చిల్లర కోసం వంగకాయ చైనావాడు తినేస్తాడు. ఎందుకంటే నువ్వు ఆకాశానికి వీపు చూపిస్తున్నావు. ఇటువంటి అనాగరిక జాతులు ఉన్నాయండి ప్రపంచంలో. అవి ఇవాళ అధికారం చలాయిస్తున్నాయి, మనల్ని బెదిరిస్తున్నాయి. దానికి శిక్ష వేశాడు ఖచ్చితంగా. వజ్రకంటకం అని చెప్పి పశు సంభోగం చేస్తే వాతలు పెడతారు ఖచ్చితంగా అన్నాడు. తర్వాత శాల్మలి అంటే బూరుగు చెట్టు, అది ముళ్ళు బాగా ఉన్నటువంటి బూరుగు చెట్టు. ఆ శాల్మలి వృక్షానికి ఎందుకని దాని దగ్గర ఏం చేస్తారయ్యా ప్రత్యేకంగా? బాధ పెట్టడంలో కూడా బలహీనుడు బాధ వేరు, బలవంతుడు బాధ వేరు. ధనవంతుడైన వాడు, బలవంతుడైన వాడు, అధికారంలో ఉన్నవాడు ఒకవేళ మనం బాధ పెట్టినా తట్టుకుంటాడు. బలహీనుడు ఎలా తట్టుకుంటాడండి? అంచేత బలహీన వర్గాలంటూ కొంచెం ప్రత్యేకమైన, ప్రతి వాళ్ళలో బలహీనులు ఉంటారు. వాడి మానసిక బలహీనతనో శారీరక బలహీనతనో నువ్వు సొమ్ము చేసుకున్నావు అంటే మిత్రమా అనుమానం వెళ్ళలేదు, నీకు శాల్మలి అనే నరకం ఖాయం. బలహీనుల్ని బాధ పెట్టినా, సాయం చేసిన వాడిని బాధ పెట్టినా సరే ఈ శిక్ష ఉంటుంది. ఎందుకంటే లోకంలో స్వభావం అండి, సాయం చేసిన వాడినే కొంతమంది బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధ పెట్టిన వాళ్ళకే సాయం చేస్తారండి. అటువంటి దయార్ద్ర హృదయాలు కూడా ఉన్నారు, ఏమనాలి. అందుకే అతి మంచితనం పనికిరాదని చెబుతాడు వ్యాసుడు భారతం ఉద్యోగ పర్వంలో చెబుతాడు అన్నమాట. మనకి అతి మంచితనం కూడా పనికిరాదండి. బాధ పెట్టిన వాడికి మనం సాయం చేయడం ఏంటండి? అపకారికి ఉపకారం ఇప్పుడు చెప్పుకోవలసిన మాట కాదు ఇది. అపకారికి మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత అపకారం చేయాలి. అదే కలికాలం అంటే లెక్క. వాడు మళ్ళీ ఎవడు గుర్తు రావద్దు. ఇంకా ఉపకారికే ఉపకారం చేస్తాం. అపకారికి ఎందుకంటే ఉపకారం అంత గౌతమ బుద్ధుడు సిద్ధాంతాలు పనిచేసే కాలం కాదండి ఇది. అపకారికి గోప వాచిపోవాలి, మళ్ళీ పైకి లేవద్దు. ఇంక వాడు మనకి చేసిన అపకారం మళ్ళీ జీవితంలో ఎవడికి చేయనంత దెబ్బ తగలాలి వాడికి. మనం చేయించాలి ఖచ్చితంగా దాన్ని, డబ్బు ఖర్చు పెట్టైనా సరే. అంతేగాని వదిలేస్తే నీ మంచితనం ఏదో నలుగురు అనుకోవచ్చు, లోకం పాడైపోయింది నీ వల్ల. అపకారికి ఉపకారం చేయడం ఏంటి? ఉపకారం చేయి, ఇంకా ఎక్కువ ఉపకారం చేయి కావాలంటే.
అపకారికి అపకారమే జరగాలి ఖచ్చితంగా. నేరానికి తగిన శిక్ష ఉంటేనే లోకం బాగుంటుంది. అందుకని శాల్మలి బూరుగు చెట్టు కాబట్టి పైనుంచి కిందికి బూరుగు చెట్టు, ముళ్ళ బూరుగు చెట్టు నుంచి ఇలా పైకి కిందికి లాగడమే పని. 19వ నరకం విశేషణం. యజ్ఞాల్లో పశుహింసను ఏ శాస్త్రము సమర్థించలేదంటే తెలియకుండా మాట్లాడద్దు. గరుడ పురాణంలో యజ్ఞాల్లో పశుహింసని ఖండించాడు ఖచ్చితంగా. యజ్ఞాల్లో పశుహింస చేస్తే ఏ పశువుని వీడిక్కడ చంపాడో ఆ పశువు అక్కడ వాడిని చంపుతుందని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి ఆర్య నాగరికత ఎటువంటిదో. యజ్ఞాల్లో పశుహింస చేయమని చెప్పలేదండి. మధ్యయుగాల్లో కొంతమంది అజ్ఞానంతో ఏమనుకున్నారు అంటే మనం తినే బెల్లం మొక్క దేవుడికి పెడుతున్నాం కదా, మనం తినే మాంసం కూడా పెట్టచ్చని పెట్టేశారు అంతే. అక్కడ ఎలాగో దాన్ని చంపడం తప్పనప్పుడు అక్కడే చంపొచ్చు కదా అని చంపారు. యజ్ఞాల్లో పశుహింసని వేదంగాని శాస్త్రంగాని అంగీకరించలేదు. యజ్ఞాల్లో విశేషణం అంటారు ఈ నరకాన్ని. విశేషణం అంటే పశువును చంపడం. యజ్ఞంలోనైనా సరే వేరే ప్రయోజనం కోసమైనా సరే తప్పనిసరి అయితే తప్ప పశుహింస చెయ్యడానికి వీలు. తప్పనిసరి కూడా ఏమిటంటే కొన్ని వర్గాలు కొందరు ప్రజలు మాంసాహారం తినకుండా ఉండలేరు. రెండోది శాకాహారంతో పాటు మాంసాహారం కూడా అంతో ఇంతో లేకపోతే కుదరదు. శాకాహారం రేట్లు పెరిగిపోతే మేము అన్యాయం అయిపోతాం. ఏదో పప్పు కూర తినేవాళ్ళం మేము ఏం కావాలి? కార్తీక మాసంలో శుభ్రంగా కూరగాయల రేట్లన్నీ పెరిగిపోతున్నాయి ఇక్కడ. అందుకని 2 రకాలు ఎందుకు బ్యాలెన్స్ చేయడం కోసం. పైకి కొన్ని జంతువులు బాగా పెరిగిపోతాయండి విపరీతంగా. ఆ జంతువుల సంఖ్య తగ్గకపోతే మళ్ళీ సమాజానికే నష్టం అది. అందుకోసం కొన్ని వృత్తులు కొన్ని వర్గాలకి మాంసాహారం పెట్టారు. కొందరిని తినొద్దన్నారు. ఎవరిని తినొచ్చన్నారో వారు తినొచ్చు, ఎవరిని వద్దన్నారో వారు మానేయాలి. అందరికీ ఒకే రకమైన ఆహార విధానం ఉండకూడదు, ఉండదు. అది ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా ఆహారం విషయంలో చెప్పాలంటే మన ఉన్న ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో ఆ ఆహారం ఇక్కడ వాళ్ళందరికీ అరుగుతుంది. అదే తినాలి ఖచ్చితంగా. భగవంతుడు అక్కడ పుట్టించాడు అంటే నిన్నక్కడ పుట్టించాడు, ఆ ఆహారాన్ని అక్కడ పుట్టించాడు. నువ్వు దాన్ని తినడం కోసం పుట్టించాడు అంతే. యదృశ్యం శుద్ధ చిత్కం తజ్జీవో భవతి స్వతః అని యోగ వాసిష్ఠంలో చాలా స్పష్టంగా చెబుతారు ఆ విషయం. అసలు నువ్వు అక్కడ పుట్టావంటే అర్థం నీకు అది అరుగుతుందయా అంతే అర్థం అక్కడ. అంతేకాదు ఇక్కడ పుట్టిన వాళ్ళకు వచ్చే రోగాలకి మందులకు మొక్కలు కూడా ఇక్కడే పడతాయి. భగవంతుడు నేను తెలివి తక్కువవాడు కాదు. వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో వచ్చే ప్రత్యేకమైన ఇబ్బందులు ఫ్లోరోసిస్ లాంటివి ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలోనే దానికి సంబంధించిన మొక్కలు ఉంటాయండి. వైద్యం చేయాలి, పరిశోధన అంటే అది. వాటిని చదువుకున్న వాళ్ళు పరిశోధన చేయాలి. తప్పకుండా మందు ఉంటుంది అక్కడ. ఆ వ్యాధి అక్కడ ఉంది అంటే దానికి మందు అక్కడ ఉంటుంది. ఆ మొక్క అక్కడ పుట్టే ఉంటుంది. నీ దృష్టికి రాలేదు. నువ్వు ఎంతసేపు మార్కుల కోసం చదివేవు. ఇక్కడ సృష్టిలో ఎక్కడైనా అంతే, మొత్తం ప్రపంచం అంతా అంతే. అలాంటిది విశేషణం. పశుహింస చేస్తే అక్కడికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పశువుల చేతనే హింసింపజేస్తారు. ఇంకో మాట నానాభక్షణం అన్నారు. అని ఏంటి ఏది పడితే తినడం. అభక్ష్యం అపేయం ఉంటాయి, లెక్కలు ఉంటాయి. భక్ష్యాభక్ష్యాలు ఉంటాయి, వధ్యావధ్యాలు ఉంటాయి, పేయాపేయాలు ఉంటాయి, తినేవి తినకూడనివి ఉంటాయి, తాగేవి తాగకూడనివి ఉంటాయి. రేపు డిసెంబర్ 31 రాత్రి ట్యాంక్ బండ మీద ఏం భాగవతం జరుగుతుందో చూడండి. అన్నీ తినకూడనవే తింటారు, తాగకూడనవే తాగుతారు, అరవకూడని అరుపులే అరుస్తారు. దీన్ని న్యూ ఇయర్స్ డే అంటారు. ఏమంటారో తెలియదు. అంతకంటే మన ఉగాది ఎంత గొప్పదంటే ఎవ్వడూ మాంసాహారం తినడు. చక్కగా ఉగాది పచ్చడి తింటాడు, దేవుడి దగ్గర కూర్చుంటాడు, పంచాంగం వింటాడు, పద్యాలు వింటాడు. ఉగాదే నిజమైన సంవత్సరం. అది నిజం చెప్పాలండి. అర్ధరాత్రి ఏమీ మారకుండా డేట్ ఎలా మారుతుందండి? అర్థం లేని వాడు ఎవడో పెట్టడం మనం పాటించరు. అక్కడ ఏమీ మారలేదు. నువ్వు పడుకున్న దుప్పటి కూడా మారలేదు, డేటు మారింది. నువ్వు మార్చుకుంటే మారుతుంది, దానికే ఉంది అక్కడ. అదే మన ఉగాది వస్తే ఋతువు మారింది, సంవత్సరం మారింది, పక్షం మారింది, వారం మారింది, నెల మారింది, సూర్యోదయం వచ్చిందండి. మనకి రోజు అంటే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు రోజు. అందుకని పగలు రాత్రి సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు. మన రోజు 6 గంటల నుంచి మొదలవుతుంది, అర్ధరాత్రి మొదలవు. దిక్కుమాల లెక్కలు అంటారు వాటి. అందుకే కొన్ని బాగా ఖరీదైన హోటల్స్లో చూడండి, ఇదేం అన్యాయం అనుకున్నా అర్ధరాత్రి 12కి డేట్ మారిందని 2 రోజులు రెంట్ వేసేస్తారు వాళ్ళు. మరీ దారుణం, 2 రోజులు రెంట్. ఎవడైనా హోటల్కి ఎప్పుడు వెళ్తాడు? పొద్దున్న వెళ్తాడు కదా. అలా 2వ రోజు వాడు వెళ్ళిపోతే పర్వాలేదు, రాత్రికి 2వ రోజు వేసేస్తాడు. మాకు పొద్దున్న హోటల్కి వెళ్ళామండి. ఎవరైనా రైలు దిగి పొద్దున్న వెళ్తాం కదా, మన్నాడు పొద్దున్న ఖాళీ చేయించండి. ఒకరోజే వెయ్యాలి కదా, వెయ్యరండి. నేను చూశాను కొన్ని చోట్ల రాత్రి మార్చేసినది. మాకు 12 మిడ్ నైట్ ఎవడు మారుతాడు అంటే అర్ధరాత్రి ఖాళీ చేసి పొమ్మంటావా? కేవలం వ్యాపారం ఇది. ఫారిన్లో అలా ఉంటుంది. ఫారిన్లో మాత్రం ఎందుకు ఉంటుంది? ఉంటే మాత్రం మీరు చేస్తారు. నేను చూశానమ్మా, విశాఖపట్నంలో ఒక హోటల్లో చూశాను నేను. కార్యకర్తలు భరించారు కాబట్టి సరిపోయింది, నేను ఎక్కడి నుంచి భరించానండి? వాళ్ళు భరించినందుకే బాధపడ్డాను. ఇదేమిటండి అంటే ఇక్కడ ఇంతేనండి, మీకు ఎందుకు ఆ విషయం? మీకెందుకు ఏమిటండి? ఇదేం అన్యాయం అడగద్దా అన్నాను నేను. వేస్తున్నారండి అలాగా. అర్ధరాత్రి డేటు మారిందిట, అందుకని కంప్యూటర్ ఆటోమేటిక్గా మార్చేది. కంప్యూటర్ మార్చుకో,
అదేమిటిది? కంప్యూటర్ నువ్వు పెట్టిన కంప్యూటర్, మార్చుకో. రేటు మారితే రేటు మారుతానంటే అర్ధరాత్రి ఎవడన్నా ఖాళీ చేస్తాడు హోటల్ని, పొద్దున ఖాళీ చేస్తాడు. కానీ ఈ వ్యాపారాలు ఎందుకు అవుతున్నాయి? వీటికి అన్నిటికీ శిక్షలు ఉన్నాయి ఖచ్చితంగా. పిచ్చి వేషాలు లేదు ఇక్కడ, అనవసరపు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. అంచేత ఇవన్నీ జరిగే విలాసాలన్నీ మీరు గమనించి, తినకుండావి తింటారు, తాగకుండావి తాగుతారు. ఇవాళ అన్నం తినమంటే తన అడ్డమైన గడ్డి తింటున్నారు బయట. ఇవన్నీ రోగాలకి కారణమవుతున్నాయి. దాంతోపాటు శిక్ష కూడా. అభక్ష్య భక్షణం చేస్తే అక్కడ క్రిమికీటకాలతో ఉండే కొండంలో పారేసి నెల్లాళ్ల వరకు బయటికి తీయరు. 21వ చిట్ట చివరిది అయఃపానం. ఇది ఇవాళ సమాజంలో భయంకరంగా వ్యాపించిన వ్యసనానికి శిక్ష. మద్యపానం చేసిన వాడిని గరుడ పురాణం ప్రకారం నరకంలో పెట్టి ఇనుము కరిగించి గొంతు ఇలా లాగి పోస్తారు. బాగా ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోస్తారు. ఇప్పుడు సమాజ హితానికి గరుడ పురాణం ఎంత ఉపయోగపడుతుందో చూడండి. జూదాన్ని ఖండించాడు, అక్రమ సంబంధాలు ఖండించాడు, మద్యపానాన్ని ఖండించాడు. అమ్మ, ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్న వాటికి, ముఖ్యంగా బాలికల మీద జరుగుతున్న వాటికి మద్యపానమే కదండి ప్రధాన కారణం. ఎవడైనా ఎందుకు చేస్తాడని? చిన్నపిల్ల 8 ఏళ్ళు లేవు, ఏం అనుభవిస్తాడండి? నాకు అర్థం కాదు. పిచ్చెక్కింది వాడికి. ఎందుకు ఎక్కింది? సప్లై చేశారు కూర్చోబెట్టి ఇక్కడ, తక్కువ ధరలకి ఎక్కువ ధరలకేను వాడిని మాయ చేసేసారు. చేతిలోనేమో 10 రూపాయలు పెడుతున్నారు ఉచితంగా, సాయంత్రానికి 100 లాగేస్తున్నారు. పెత్వా ఏం మోసం, ఏం మాయిది? దానికి గరుడ పురాణంలో చివరి నరకంలో 21వ నరకంలో వేసిన శిక్ష ఏమిటంటే, ఇనుము కరిగించి తాగిన వాడిని కింద దవడ ఒకడు లాగుతాడు రెబ్బన పెట్టి, ఇంకోటి పై దవడ లాగుతాడు, మళ్ళీ ఇప్పుడు తప్పి అంటాడు. అప్పుడు అందులో ఎన్ని సీసాలు తాగాడో అన్ని సీసాలు పోతాడు. ఎక్కడెక్కడ తాగాడో అంతా. ఇప్పుడు తాగాలో అక్కర్లేదు ఆలోచించుకోండి. ఎవరైనా ఆ వ్యసనం ఉన్నవాళ్ళు ఈ మాటలు విని మానేస్తే ఆ పుణ్యం చాలు, నాకు వేరే పుణ్యం ఏమక్క. భయంతో మానేసినా చాలు. సరే, ఇలా భయపెట్టి పంపడం మంచిది కాదు కాబట్టి 21 నరకాలు అయిపోయాయి కాబట్టి 22వ నరకం కూడా చెప్పేశాను, అది కూడా అయిపోయింది, అప్పగించేశానుగా మొత్తం. ఇక నేను గుర్తుపెట్టుకోకల్లా. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ఇవాళకి సెలవు తీసుకుంటాను. ఈ మొత్తాన్ని తప్పించుకుందుకు, మనస్సును పవిత్రం చేసుకుందుకు ఒక్క ఉపాయం చెప్పాడండి. సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమాక. సుగమం భగవన్నామా జిహ్వాచ వశవర్తిని, తదాపి నరకం యాంతి దిగ్ధిగస్తు నరాధమాక. ఈ 21 నరకాల శిక్షలు ఏవీ లేకుండా ఉండాలి అంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి, వ్యసనాల పాలు కాకుండా ఉండాలి, అన్యాయాలు చేయకుండా ఉండాలంటే సుగమం భగవన్నామ నమః శివాయ నమః శివాయ నమః శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. శ్రీ